అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరులో కదిరి ప్రభాకర్ అనే దళితుడు ఓ అరుగుపై కూర్చుంటే కాగుతున్న నూనె తీసుకొచ్చిపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు జి దేవానంద్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపేరేరులో కదిరి ప్రభాకర్ అనే దళితుడు ఓ అరుగుపై కూర్చుంటే కాగుతున్న నూనె తీసుకొచ్చి పోయడం దారుణమని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసే దేవానంద్ పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితుడికి అన్ని విధాలా న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జి దేవానంద్ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లోనూ కులాన్ని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని జాతీయ రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా పరిగణించి బాధితుడికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, ఎస్సీ ఓమర్చా రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ పాల్గొన్నారు. ఎంతో అమానుషంగా ఒక నీచమైన ఒక దాడి జరగడం జరిగింది. అది మా దృష్టికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకొని ఆ ఒక అంశంపై పోరాటం చేసి సంబంధిత అధికారులను కూడా వాళ్ళని నిలదీసి ఆ ఒక వ్యక్తికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అతను ఏదో ఒక పార్టీకి మద్దతుదారుడుగా ముద్దరేసి అంటే సంఘటన ఎంత సీరియస్ సంఘటన అనేది మనం గమనించాల. ఈరోజు ఆ వెంకటరెడ్డి అనే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఏ పార్టీకైనా కావచ్చు, కానీ అందరూ ఆ కులం పట్టుకొని అంత దుర్మార్గం ప్రవర్తించారు. ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆ కుల పిచ్చి వల్ల అందరి మీద కూడా ముద్రపడే వాతావరణం ఈరోజు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు మేము హోంమంత్రికి, అదేవిధంగా ఎస్పీ గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారికి, నేషనల్ ఎస్సీ కమిషన్కి దీన్ని సీరియస్గా తీసుకున్నాం. అతన్ని అరెస్ట్ చేసేంత వరకు వదిలిపెట్టకూడదని చెప్పి నిన్న మొన్నటి నుంచి కొద్దిగా సీరియస్గా మేము ఫీడ్బ్యాక్ అంతా ఉన్నతాధికారులు తీసుకురావడం. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో దళితుల మీద ఏ విధంగా ఊచకోత కోసారో మేము గత ఎస్సీ మోర్చా ఎక్కడా లేని విధంగా మేము ఏ పార్టీ చేయని విధంగా అనేక ఉద్యమాలు చేశాం. ఈరోజు గతంలో దాదాపు ఈ యొక్క వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేని విధానాన్ని మేము అడుగడుగున ప్రతి గడపకు తీసుకెళ్ళాం. అదేవిధంగా బస్సు యాత్రలు పెట్టాం, బైక్ ర్యాలీలు చేశాం, గడప గడపకి కరపత్రాల ద్వారా దళితుల మీద జరుగుతున్న సంఘటనలు. ఆ రోజు ఎవరైతే డాక్టర్ సుధాకర్ కావచ్చు, సుబ్రహ్మణ్యం కావచ్చు, కమలాకర్ కావచ్చు, ఇక్కడున్న పశువర్ధన శాఖ అచ్చెన్న గారు కావచ్చు, ఇలాంటి కేసులకి ఈరోజు కూడా మోక్షం పొందలేదు. దీనికి ఈరోజు రాజ్యాంగాన్ని నవ్వులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వం ఈరోజు సిగ్గుతలవలు తెలుసుకునే పరిస్థితి వచ్చినా కూడా ఇంకా ఆ యొక్క వాసన, ఆ యొక్క బంధం ఉన్న అధికారులు కాలయాపన చేస్తున్నారంటే నిజంగా ఫస్ట్ ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో కమిషన్ వేసి వీళ్ళ మీద విచారణ జరిపించాలని చెప్పి మేము మొన్ననే మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏవైతే ఈ సంఘటనలు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో 750 కేసులు ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగాయి, మాదిగా మాల రెల్లల మీద. ఈ ఆస్తులు పీక్కోవడం కానీ, ఆ జగనన్న పేరు మీద ల్యాండ్ పీక్కోవడం కానీ, అదేవిధంగా భయభ్రాంతులు చేసి ఆత్మహత్యలు ప్రేరేపించడం కానీ, అదేవిధంగా ఆర్థిక మూలాలు లేకుండా చేసిన వైఎస్పీ పార్టీ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో 26 పథకాలు, ఆ పథకాల మీద కూడా ఆ నిధులు ఎక్కడ మళ్లించారు, కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ పోయాయి, ఈరోజు ఆర్థికంగా 20 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయిన దళితులు ఈరోజు వాళ్ళ స్థితిగతి ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయింది. ఈ 5 ఏళ్ళ పాలనలో వాళ్ళ ఆర్థిక మూలాలు పెంచింటే అక్కడ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో దాదాపు 7-8 లక్షల మంది ఈరోజు ఏదో విధంగా ఉపాధినో లేకుండా పోతే ఆ నిరుద్యోగ సమస్యతో ఏదో విధంగా బయటపడేవాళ్ళు. ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య వైఖరికి ఈరోజు ఏజ్ బార్ అయిపోయింది. కొంతమంది ఆ చెడు అలవాటుకి బానిస అయిపోయారు, కొంతమంది నిరుత్సాహంతో ఏమీ రాదని చెప్పి